దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. ఇప్పటి వరకు ఎవరు ఊహించని పేరు తెరమీదికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-2022 మధ్య విరాళాలు ఇప్పించారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటకు రావడంతో జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ AJL కు అందిన విరాళాల్లో చాలా అవకతవకలు జరిగినట్టు ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని ఛార్జ్షీట్లో ఈడీ తెలిపింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించినట్లు ఈడీ పేర్కొంది. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సాల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను కూడా ఛార్జ్షీట్లో చేర్చింది. AJL కు చెందిన 2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను విచారించిన తర్వాతే రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్షీట్లో చేర్చామని, విచారణలో రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే విరాళాలు ఇచ్చామని సాక్ష్యాలు తెలియజేశారని ఈడీ స్పష్టం చేసింది.